ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? నేటి ధ్యాన వాక్యం మత్తయి సువార్త 6వ అధ్యాయము 22వ వచనం. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. మానవుని యొక్క అవయవాలన్నిటిలో కన్ను శ్రేష్టమైనటువంటిది. కంటి చూపు మనకెంతో సహాయముగాను, ఎంతో మనకు ఆశీర్వాదముగాను ఉన్నది. చూపు లేకుండా జీవించడము ఈ జీవి ఈ యొక్క జీవితములో చాలా విషాదమైనటువంటిది. అనేకమైన మనుషులు అందులుగా పుట్టి వారు తమ జీవిత విధానమును గడిపేటప్పుడు వారిని చూసినప్పుడు మనకెంతో ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒకరోజు మనము అందులముగా జీవించాలని ప్రయత్నము చేస్తే అది మనకు చాలా భారముగా, కష్టముగా అనిపిస్తుంది. అందుకని కంటిని మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి అని దేవుని వాక్యము మనకు తెలియచేస్తూ ఉన్నది. కంటి చూపు మందగించినప్పుడు వైద్యుల దగ్గరకు వెళితే నీ కండ్లకు పొరలు కమ్ముకున్నాయి, వాటిని ఆపరేషన్ ద్వారా తొలగించితేనే నీకు చక్కటి చూపు వస్తుందని తెలియచేస్తారు. ఆ మాటను నిర్లక్ష్యపరిచి ఆపరేషన్ చేసుకోకుండా పోతే ఆ యొక్క పొరలు ఎక్కువై అసలుకి చూపే లేకుండా పోయే ప్రమాదము ఏర్పడుతుంది. అనేకులకు అలాంటి పరిస్థితులు కలిగాయి. అయితే ఇక్కడ ప్రభు చెప్పిన మాట, నీ దేహమునకు దీపము కన్ను. నీ యొక్క కన్ను గనుక తేటగా ఉంటే నీ దేహమంతా వెలుగుమయముగా ఉంటుంది. అప్పుడు దేవుడు అనుగ్రహించినటువంటి ఈ కంటి చూపు దేవునికి ఆశీర్వాదకరమైనటువంటిదిగా, దీవెనకరమైనటువంటిదిగా ఉండాలి అన్నదే దేవుని యొక్క ఇష్టం. అందుకనే ప్రభువు ఇక్కడ ఇంకొక చక్కని మాట ఆయన చెబుతాడు. ఆ మాట ఏమిటంటే, వ్యభిచారము చేయబడినది అని చెప్పిన మాట మీరు విన్నారు కదా. నేనైతే మోహపు చూపు చూచు ప్రతివాడును వ్యభిచారము చేయుచున్నాడు అని ఆయన చెబుతాడు. అప్పుడు ఒకడు వ్యభిచారము చేయడము కంటే ఆ దృష్టితో పరస్త్రీని చూసిన వాడు వ్యభిచారి అని ప్రభు అంటూ ఉన్నాడు. అప్పుడు దేవుడిచ్చిన ఈ కంటితో మనము చూడగలిగినటువంటి వాటినే చూడాలి, కానీ చూడకూడని దృశ్యాలను మనము చూడకుండా ప్రభుని చూసేటువంటి నేత్రములు అనుగ్రహించమని ప్రభుని మనం అడగాలి. 124వ కీర్తన అనుకుంటాను, మొదటి వచనములో, ఆకాశమందున్న ఆసీనుడా నీ వైపు నేను చూస్తున్నాను అని భక్తుడు అంటాడు. 121వ కీర్తనలో, భూమిని ఆకాశమును సృష్టించిన యెహోవా వైపు నుండి నాకు సహాయము వచ్చును అని అంటాడు. అప్పుడు దైవ సహాయము మనకు రావాలంటే దేవుని వైపు చూచువారముగా ఉండాలి. లోకంలో ఉన్నటువంటి పాడైనవి, కీడైనవి చూడకుండా దేవుడు మీ నేత్రములను ఆశీర్వదించునుగాక. ప్రార్థించుకుందాం. గనుడా, నీకు వందనాలు. మీరు మాకిచ్చిన కన్ను మాకు దీపమని చెప్పారు. ఆ దీపమును నీ బిడ్డలు కాపాడుకుని భాగ్యమును వారికి అనుగ్రహించమని, పరలోకపు దేవుడైన మిమ్ములను చూసి ఆనందించే భాగ్యము వారికి అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.